నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయాలని ముందు బాగానే ఉవ్విళ్ళూరిన టీడీపీ చివరికి మనసు మార్చుకుంది. టీడీపీ గెలవాలంటే భారీగా క్రాస్ ఓటింగ్ మీద ఆధారపడాల్సి రావడం, అది పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఉండడంతో చంద్రబాబు పునరాలోచించి పోటీ చేయకూడదని డిసైడ్ చేశారు. పోటీ పెడితే గెలిపిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినా ఆయన మాత్రం నో అనేశారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంత కష్టపడి గెలవాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు పోటీకి దిగకుండా హుందాగా రాజకీయాలు చేద్దామని నేతలకు సూచించారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స గెలుపు లాంఛనంగా మారింది. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల అమ్మకం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ సంచలనంగా మారింది. అగ్రిగోల్డ్ భూముల కబ్జా అమ్మకం కేసులో పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ జోగి రమేష్ కుమారుడు జోగి రమేష్ సోదరుడితో పాటు 7 అధికారులపై కూడా కేసు నమోదు చేసింది. అంతేకాదు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. మొత్తంగా వరుస కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కేవారు కొందరైతే చేసిన తప్పులకు అనుభవించక తప్పదని వేదాంత ధోరణిలో మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం వంతు వచ్చింది, తర్వాతి వంతు ఎవరిదనే టెన్షన్ వైసీపీ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ ఎక్స్ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు. నమస్తే. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్ కోటేశ్వరరావు గారు, ఫస్ట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషయం చూద్దాము. వైజాగ్కు సంబంధించిన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈరోజు దానికి సంబంధించి నామినేషన్కి తుది గడువు ఈ రోజుతో ముగిసింది. అయితే నిన్నటి వరకు సస్పెన్స్, క్యాండిడేట్ ఫైనల్ చేస్తారు, ఒక 3 పేర్లు వినిపిస్తున్నాయని చెప్పేసి స్పెక్యులేషన్ వచ్చింది కూటమి తరపున. ఆల్రెడీ వైసీపీ బొత్స సత్యనారాయణని ఎప్పుడో ప్రకటించేసింది. ఈ నెల 30న ఎన్నిక జరగబోతుంది. చివరి నిమిషంలో అనూహ్యంగా ఈరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా డ్రాప్ అవుదామని చెప్పేసి ఆయన ప్రస్తావించినట్లుగా, దీనికి కారణం ఏంటంటే మనకు బలం తక్కువ ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు. గెలవడం పెద్ద సమస్య కాదు, కానీ ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే జరిగితే ఒక అపవాదం మూట కట్టుకున్నట్టు అవుతుంది. లేదంటే ఆల్రెడీ అక్కడ వైసీపీ నుంచి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నారు, నీచమైన రాజకీయాలకి తెరలేపారు చంద్రబాబు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అదే అపవాదు భరించాల్సి వస్తుందని చెప్పేసి డ్రాప్ అవుట్. ఒకటి సార్, పైకి ఇది కనపడుతున్నా అంటే ఇది నా పర్సనల్గా కూడా నాకు వచ్చిన డౌట్. ఇది బొత్స సత్యనారాయణ గారు ఏమన్నా లాబింగ్ ఏమైనా చేసి ఉండొచ్చా? అంటే ఆయన ఏమన్నా వైసీపీకి ఫ్యూచర్లో జల్లగొట్టే అవకాశం ఏమన్నా దీంట్లో కనపడుతుందా? వైసీపీకి బొత్స గారు జల్లగొడతారా లేదా అనేటువంటిది అది ఊహాగానాలకి సంబంధించినటువంటి అంశం. ఆయన ఏం చేస్తారు ఏంటనేటువంటిది అది వేరే. ఇక్కడ జరిగినటువంటి పరిణామం అంటే గడిచినటువంటి కొద్ది రోజులుగా ఈ ఎమ్మెల్సీకి సంబంధించి కూటమి, 3 పార్టీల కూటమి ఒక కమిటీని వేయడం, ఆ కమిటీ కొన్ని పేర్లని పరిశీలించి ఇదిగో ఫలానా ఫలానా అని చెప్పేసి కొన్ని పేర్లని బహిరంగంగా వెల్లడించడం, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి తగ్గడం అంటే అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగా వాళ్ళకి ముందే తెలుసు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది, ఏ పార్టీ తరఫున ఎంతమంది గెలుచున్నారు, ఈ కూటమి పార్టీకి ఎంతమంది ఉన్నారు, వైసీపీకి ఎంతమంది ఉన్నారు అని అందరూ తెలిసినప్పటికీ ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ ప్రయత్నాలు కూడా చేశారు. చేసి విఫలమైన తర్వాత ఇప్పుడు ఆ విధమైనటువంటి వైఖరి తీసుకున్నారనేటువంటిది మనకి స్పష్టంగా కలుస్తాం. నిజానికి అంత హుందాతనము లేకపోతే ఆ ముందు చూపే ఉండేట్లయితే ఇది ఇంత మరి హడావుడి ఎందుకు చేశారు? అందుకని ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కూటమి అభ్యర్థి పెట్టకపోయినా గానీ జరగాల్సినటువంటి రచ్చ జరిగింది. రావాల్సినటువంటి విమర్శలు కూడా రేపటి నుంచి సహజంగానే వైసీపీ నుంచి లేదా ఇతరుల నుంచి ఎవరి నుంచి అయినా వస్తాయనేటువంటిది మనకు తెలిసిందే. అందుకని పోటీ పెట్టకపోగా రచ్చ చేసుకున్నది ఎవరంటే డెఫినెట్ గా తెలుగుదేశం కూటమి రచ్చ చేసుకుంది. ముందే ఆ ముందు చూపు ప్రదర్శించి ఉంటే ఇటువంటి చర్చ జరిగి ఉండేది కాదు. అందువలన రెండోది ఎందుకు అని ఆ విధమైనటువంటి వెనక్కి తగ్గారు అనేటువంటిది కూడా మనం చూడాలి. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఉప ఎన్నికలో అక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ ఏమనుకున్నది, మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం మాకు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొలోమంటూ మా వెనకాల చేరుతారు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం కావచ్చు, లేదా ఆత్మవిశ్వాసం, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చు, అక్కడ చేయటంతో బిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఆ జాగ్రత్తలు తీసుకున్న ఫలితంగానే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. అది రాజకీయంగా జరిగినటువంటి డ్యామేజ్ తెలిసింది. అదే పద్ధతిలో విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో కూడా తెలుగుదేశం ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తగిన విధంగానే స్పందించి తన వ్యూహాన్ని అంటే క్యాంపుల్ని పెట్టడం ద్వారా ఆయన తన యొక్క మనుషుల్ని, తన ఓటర్లని జాగ్రత్త చేసుకోవడం చూసిన తర్వాత ఇక లాస్ట్ మినిట్ లో ఇక అసాధ్యం కాదు అని చెప్పేసి వదిలేసినట్టుగా కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. దీనివల్ల అంతిమంగా ఎవరికి రాజకీయంగా నష్టము లాభము అని చూసుకున్నప్పుడు డెఫినెట్ గా తెలుగుదేశం చేసినటువంటి హడావుడి కారణంగా ఎన్నికలో పాల్గొనకపోవడం కాదు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హడావుడి కారణంగా తనకు తానే విమర్శలు తెచ్చుకోవడానికి దోహదం చేసిందనేది నా అభిప్రాయం. శ్రీనివాస్ చౌదరి గారు, ఎవరు ఊహించలేదు ఈరోజు మార్నింగ్ సాయంత్రానికల్లా నామినేషన్ దాఖలు చేయడానికి టైం దగ్గర పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ పోటీ నుంచి విరమించుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకని అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? అఫ్కోర్స్ అదేదో ముందే నిర్ణయం తీసుకుంటే హుందాగా ఉండేదని కోటేశ్వర గారు కూడా అంటున్నారు. మీరు ఏదైతే హుందా రాజకీయాలు చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారో అదేదో ముందే కనుక ఇంత అడావిడి చేయకుండా ఉంటే ఇంకా హుందాగా ఉండేది కదా అనేది. సరే, అదొక అంశం. రెండోది, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ భారీ స్థాయిలో జరిగితేనే కూటమికి అవకాశం ఉండేది. అందులోనూ అక్కడ పోటీ చేస్తుంది సీనియర్ నాయకుడు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఆయన ఎన్నికని మీరు లాంఛనం చేశారు. ఆల్మోస్ట్ ఏకగ్రీవం అయ్యేటట్టు ఉంది, అవుతుంది కూడా. అలాగే పాపం కూటమి వాళ్ళు ఎవరన్నా ప్రలోభాలకు గురి చేస్తారేమో అని చెప్పేసి ఆయన భారీ స్థాయిలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు రక్షించుకోవడానికి. ఈరోజు నిన్న చూసాము, ఏకంగా అసలు దేశాన్ని దాటిచ్చి ఇండోనేషియా బాలీలో వాళ్ళని క్యాంపులో అక్కడ పెడదాం అనుకున్నారంట. మీరేమో వాళ్ళ ఆశలన్నింటినీ ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరు చేశారు. శుభ్రంగా ఇండోనేషియా బాలీలో ఈ నెల 30 వరకు కాస్త వాళ్ళు సేద తీరే అవకాశాన్ని మీరు దాన్ని ఏమంటారు, నీరు గార్చినట్లయింది. ఏం జరిగింది? ఏమన్నా కారణం అదేనా, లేకపోతే ఏమన్నా వేరే రకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? బొత్స సత్యనారాయణ గారు ఏమన్నా రాజకీయం ఏమైనా నడిపారా మీ బ్యాక్ డోర్ నుంచి? సురేష్ గారు, మొదట మీకు 24/7 ప్రేక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత సైదా గారికి, అలాగే కామరెడ్డి గఫూర్ గారికి నమస్కారాలు. ప్రభుత్వం వచ్చి ఒక 60 రోజులు అయింది. ఈ అమ్ముడుపోయే రాజకీయాల పైన రకరకాల కామెంట్స్ వచ్చినా కుటుంబం ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెడతానని చెప్పలేదు. ఊహాగానాలు కొంతమంది చేసుకున్నారు. అలాగే నిలబడాలనే కొంతమంది ఆశావాదులు కూడా కొన్ని చోట్ల ప్రచారాలు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే కుటుంబ సందర్భంగా ఈ స్థానికంగా ఉన్న 800 పైచిలకు స్థానిక నాయకుల వాళ్ళ ఓటింగ్ పాటను చూసినప్పుడు దాదాపు 160 నుంచి సబ్జెక్టివ్ కరెక్షన్ అటు ఇటుగా మాకు మైనస్ లో. సో ఇవన్నీ కూడా అంటే కొంతమంది వచ్చినా లెక్కేసుకుంటారు. మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఇలా ఫ్లైట్లు ఫిరాయించే వాళ్లకు కొంతమంది దూరంగా ఉండాలి. వచ్చిన 60 రోజుల్లో అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేయాలి.
పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆతురత చూస్తూ ఉంటే ఒక ఎమ్మెల్సీ కోసం మొత్తం ఆయన మీరు అన్నట్టు విదేశీ టూర్లు, మసాజ్ సెంటర్లు, అలాగే అమ్ముడులు, కొనుగోడాలు, ఇవన్నీ డబ్బులు కూడా పంచుకోవడాలు కూడా వాళ్ళు ఇంటర్నల్ గా జరిగాయనేది మీకు తెలుసు. అంటే శత్రువు పరంగా వాస్తవ పరిస్థితులకు దూరంగా ఆయన విచారణ చూస్తే రాష్ట్రం అంతా కూడా ఓడిపోయినా విశాఖలో గెలిచేస్తే రాష్ట్రం గెలిచినట్టు ఫీల్ అయిపోతాడేమో అని అనుకుంటున్నాడేమో నాకు తెలీదు. అయితే ఒక ఎమ్మెల్సీ వల్ల వచ్చిన నష్టము లేదు, పైగా లాభం లేదు. అంబటి రాంబాబు గారు ఎక్స్ ట్వీట్ మీరు చూసారో లేదు, ఆయన 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 ఆ మాటే అన్నారు. ఒక శుభసూచకం, ఇక విజయదుందుబికి శ్రీకారం చుట్టారు బొత్స ఎన్నిక ద్వారా, బొత్స గెలవటం ద్వారా 2029లో మాదే అని చెప్పేసి. కళ్ళు పూసుకొని ఉంటే 2029 వాళ్ళే అవుతుంది సార్. వాళ్ళ పార్టీ నాయకులకి ఆయన దిశ నిర్దేశించాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాండి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పి. నేనైతే 1 year కూడా టైం ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రభుత్వం కాదు, వాళ్ళ పార్టీ ఉండదని నేను ఉద్దేశం. సరే, అంచనాలు వేరే ఉంటాయి. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి క్యాండిడేట్. గతంలో 2-3 పర్యాలు మంత్రిగా పనిచేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గతంలో ఉన్నారు చాలాసార్లు. స్థానిక సంస్థల నాయకుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన్ని తాహతని, ఆయన హోదాని దించిన వాళ్ళు అవుతారా కానీ గెలిపించిన వాళ్ళు ఎవరని నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ నాయకులు వేరే అభిప్రాయం ఉండొచ్చు. ఆయన ఒక మంచి రాష్ట్ర నాయకుడిగా ఆ పార్టీలో వెదిగాడు, కాంగ్రెస్ లో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో కావచ్చు. ఇప్పుడు ఆయన స్థాయిని దించి ఎమ్మెల్సీ స్థాయికి దించేశారంటే, అంటే బొత్స గారి యొక్క ఆలోచన విధానాన్ని గండికొట్టారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బొత్స ఫ్యామిలీ అంటే తమ్ముడు, ఆయన, భార్య ఓడిపోయిన తర్వాత వారు ఆలోచన పూర్తి స్థాయిలో మారిపోయింది. ఆయన కాంగ్రెస్ లో కలిసిపోవాలని పావులు కూడా గదిపారు, చర్చలు కూడా జరిగాయి. బహుశా సబ్జెక్టు కరెక్షన్ మన సైదా గారు చెప్పొచ్చు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదో పొడుస్తాడని చెప్పి వచ్చిన చాలా మంది పెద్దలు ఈయనేమి చేయలేడు అని చెప్పి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ చేరుకోవాలనే ఉద్దేశంతో బొత్స గారు వెళ్తున్న ఉద్దేశం మన పులివెందుల పిల్లికి తెలిసినట్టుంది. వెంటనే ఆయనకు ఒక ఉచ్చేసాడు. ఆ ఉచ్చే ఎమ్మెల్సీ. యాక్చువల్ గా ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేయాలని ఆలోచన లేదు, పోటీలో ఉండాలని అంటే అటువంటి స్థాయికి దిగజారాలని ఆలోచన ఆయనకు లేదు. కావాలని బలంత పెట్టి ఒప్పించి అలాంటప్పుడు ఆయన నో చెప్పొచ్చు కదా. ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆయనకి ఆ ఇది ఉంది కదా, ఆ స్వేచ్ఛ ఉంది, ఆ సీనియారిటీ ఉంది కదా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, అది మీరు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. గెలిచిన తర్వాత నేను అదే నేను ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అడిగింది. అదే సార్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకులు, మీద ఎన్నుకోబడిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో కొంత వెసులుబాటు. గెలిచిన తర్వాత అదే అక్కడ డాష్ క్వశ్చన్ అదే, గెలిచిన తర్వాత ఎందుకంటే ఏమీ లేకుండా పోయే కన్నా ఏదో ఒకటి ఎత్తుకోపోవడం బెస్ట్ కదా. సో ఆలోచనతో ఒకవేళ ఆలోచనలో పడ్డారేమో, నేను అది నా అభిప్రాయం. సో రెండేంటంటే ఖచ్చితంగా మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది, కాంగ్రెస్ లోకి పోవాలని ఆలోచనతో ఆయన పవన్ గెలుపుతున్నాడు. దాన్ని గండికోవడానికి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీనికి ఇంత హంగామా చేయాలి, ఆడ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా అంటే స్థానిక సంస్థల నాయకులు ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలో ఇంత భారీ ఎత్తున నగదు పంపిణీ, కొనుగోలు, మీరు అన్నట్టు బాలీలో మసాజులు, బ్యాంకాక్ తీసుకుని డాన్స్ లేపిస్తారు మాకు వెళ్ళి. కానీ వాళ్ళ ఆలోచనకంతా కూడా గండిపడ్డాయి అని అనుకున్నాం కాసేపు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అదేదో విశాఖపట్నంలో ఎమ్మెల్సీ గెలిచేస్తే రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడిగాడు, ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అడిగాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిస్తే మళ్ళీ ఇంకేమి ప్లాన్ లో ఉన్నాడు అనే ఒక అడ్డు కూడా వస్తుంది. దాని మీద వాళ్ళు విచిత్రమైన ప్రచారం చేసుకోవచ్చు. అయితే వాట్ ఎవర్ మేబీ బొత్స సత్యనారాయణ గారిని మాత్రం ఆపే పరిస్థితి జగన్మోహన్ గారికి లేదు. ఆయన పక్కా ప్లాన్ తో ఉన్నాడు. ఆయన అన్మీలతో నాకున్న డిస్కస్ చేయనప్పుడు చాలా సందర్భంగా చెప్పారు. కాకపోతే ఉత్తర దేశంతో పోయే కన్నా ఏదో ఒక ఆయుధం మన చేతిలో ఉండడం బెస్ట్ అని ఆలోచనతో ఉన్నాడని ఆలోచనతో ఆయన ఉన్నాడు. 2 జగన్మోహన్ రెడ్డి గారు బొత్స ట్యాప్లో పడ్డా, బొత్స జగన్మోహన్ ట్యాప్లో పడ్డాడని దీన్ని బట్టి మీకు అర్థమైపోతాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా నాకు తెలిసి మోర్ దాన్ 6-7 months తర్వాత 99.9% ఆ పార్టీలో ఉండరు. ఇద్దరు కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలకి వెళ్ళిపోయే ఆలోచనతో అందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ యొక్క ఓటరీ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. తొందరలో పార్టీ నడిపే పరిస్థితి ఉండదు. కాబట్టి నడిపే కష్టం, ఈ తీర్మానం చేసే అవసరాలు, ప్రసంగ ముందు మాట్లాడే అవసరాలు ఉండకపోవచ్చు. ఆయన కేసులు విచారణలోకి వస్తే ఆయన ఎక్కడికి పోతాడు మీ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్ ని
కూటమి అందుకే పెద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. మా ముందు ఇంకా చాలా ముందు కర్తవ్యాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. భవిష్యత్ ఎలక్షన్స్ లో మాత్రం 100% గట్టి పోటీ ఇస్తాం, తిరుగులేని ఎన్నికలు నిలబడతాం, అన్ని కూడా కైవసం చేసుకుంటాం అనిపైన నమ్మకం మాకుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రలు చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మళ్ళీ బయటపడ్డాయి. ఆ విదేశాలు తీసుకెళ్లడం, కొనాలనుకోవడం, మార్చాలనుకోవడం, ప్రత్యర్థులు మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పి అదేంటది క్యాంపు రాజకీయాలు చేయటం అనేది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఓటమి కబురై ఇన్ని రకాల దెబ్బలు తిన్నా కూడా నేను మళ్ళీ ఏదో నిలబడి సాధించాలనే ఆశ ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి ఉండడం అనేది చూస్తే ముచ్చటేస్తుంది. అమాయకం కూడా ప్రజలు కూడా చూస్తున్నారు. సో ఈ యొక్క తొందరపాటు చర్యలు ముందే కూసిన కోయిల్లాగా మారిపోతాయి. బొత్స గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. ఇది ఏదో సినిమాలో డైలాగ్ లాగా రాసుకోవచ్చు మనం కూడా. ఓకే శ్రీనివాస్ గారు. గఫూర్ గారు, ఒకటే కూటమి చివరి నిమిషంలో అయినా ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకుందని అనుకోవాలి, హుందా రాజకీయాలు చేద్దామని ఆయన అన్నట్టు. అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటున్నారంటే అసలు మేమేం అఫీషియల్గా ఎప్పుడు పోటీ చేస్తామని అనలేదు, ఆశావాహులు మాత్రం వస్తున్న సందర్భంలో ఆటోమేటిక్గా ఆ రకమైన స్పెక్యులేషన్ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా పోటీ చేద్దామని అనుకున్నారు నిన్నటి వరకు. అది వాస్తవం. అది సరే, మొత్తానికైతే దీనికి కూడా నిజం చెప్పాలంటే అది వెరీ అన్ఫార్చునేట్. ఎమ్మెల్సీ, అది కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకి అది బొత్స సత్యనారాయణ పోటీ చేసినా, ఎవరు ఏ స్థాయి వ్యక్తి పోటీ చేసినా కానీ ఒక్క స్థానం గురించి ఎంత ఏదో దాన్ని ఏమంటారు, ఒక కిరీటం వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది అన్న ఇదిలో అటు వైసీపీ కానీ ఇటు నిన్నటి వరకు టీడీపీ కానీ ఈ రకమైనటువంటి క్యాంపు రాజకీయాలు అనేది అస్సలు ఆహ్వానించదగినటువంటి విషయం కాదు. ఏదన్నా ఆల్రెడీ జరుగుతున్నాయే అన్ఫార్చునేట్ అనుకుంటుంటే ఈ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ప్రలోభాలకు గురి చేస్తూ ఎమ్మెల్సీ అదిలో స్థానిక సంస్థల వాటికి కూడా ఈ రకమైనటువంటి స్థాయిలో క్యాంప్ రాజకీయాలు చేయటాన్ని ఎలా చూడాలి సార్ ఇప్పటి వరకు? అలాగే దీన్ని ఒక విజయంగా ఆల్రెడీ వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు 29కి విజయానికి ఇది అసలు తొలి మెట్టు అని చెప్పేసి అంటున్నారు, ఆయనను అంబటి రాంబాబు కూడా. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు చావు దెబ్బ తిని ఉంటున్నటువంటి పార్టీ వైసీపీ. ఈ పార్టీకి ఏ చిన్న విజయం వచ్చినా కానీ అది వాళ్ళ మొరేల్ను బాగా పెంచుతుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడు, ఆయన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డితో బొత్స సత్యనారాయణ కూడా గవర్నమెంట్లో అదే పద్ధతిలో పనిచేసేవాడు. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కావడము, ఆయనకు ముందే వాగ్దానం చేసినట్లుగా రేపు ఆయన ఎమ్మెల్సీ అయితేనే ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తింపునిస్తారు. ఆ రకంగా క్యాబినెట్ ర్యాంక్లో బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో ఉండబోతాడు. ఇది ఖచ్చితంగా కూటమికి నష్టం చేస్తుందండి. ఎందుకంటే ఒక ప్రముఖ నాయకుడు వైసీపీ తరఫున స్పోక్స్మెన్గా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అది ఏ మేరకు డ్యామేజ్ అవుతుంది ఏమిటనే భవిష్యత్తు చూడాలి. వీళ్ళు చెప్తున్న శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నంత పవిత్రంగా ఏం లేరు సార్. ఇప్పుడు సీఎం రమేష్కు బాగా తప్పచెప్పారు. సీఎం రమేష్ బాగా తప్పచెప్పడం అంటే డబ్బులే. ఆ రకంగా ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి. కాదు, మీరు హేతుబద్ధ రాజకీయాలతో ఉంటే వైసీపీలోనే ఇంకోని పోటీ పెట్టిండొచ్చు, వైసీపీ నుంచి లాగి. మాకేం సంబంధమే, వాళ్ళు తగలబడినారని గెలిపించవచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయి మార్గాలు. నేను ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎత్తుగడలకు నేను సమాధానం చెప్పలేను. నేను శ్రీనివాస్ చౌదరి గారిని, తెలుగుదేశాన్ని కోరేది ఏమంటే మంచిదే, రేపు టీచర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దయచేసి మీరు పోటీ పెట్టొద్దు. ఎందుకంటే అక్కడ వామపక్ష పార్టీలు గెలుస్తూ వచ్చినటువంటి సాంప్రదాయం ఉంది. ఈ హుందాతనం అక్కడ కూడా కాపాడుకుంటే నిజంగా మీకు హుందాతనం ఉంది అని అనుకుంటాం. అట్లా కాకుండా అక్కడైతే వీళ్ళు బలహీనంగా ఉంటారు, వామపక్షాల వాళ్ళు వీళ్ళని ఓడించాలా అని అక్కడ ప్రయత్నాలు చేసి, ఇక్కడ బొత్స బలమైనటువంటి అభ్యర్థి అయినా అతన్ని గెలిపించుకోవడానికి మీరు తోడ్పడుతుంటే మీకు ఆరోగ్యకరమైన రాజకీయాలు కావు, హేతుబద్ధత ఏం లేదు, స్వార్థపర రాజకీయాలని చెప్తాను నేను. ఏమన్నప్పటికీ వాళ్ళ పార్టీ ఎత్తుగడలవి. ఇప్పుడు నేను చెప్పగలిగేది ఒకటండి, రాజకీయాల్లో ఈ రకమైనటువంటి ఎత్తుగడలు పనికి రావండి. ఈ రకమైన ఎత్తుగడలు పనికే రావు. ఒక ప్రధాన నాయకుడిని ఎమ్మెల్సీగా గెలిపించుకొని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపించి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేటువంటి రాజకీయాలు టీడీపీ కూటమి చేస్తుందంటేనే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అది లేదా కుమ్మక్కై ఉండాలా. కుమ్మకైతే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు.
మరి ఏముందో మనకు తెలియదు, కానీ రహస్యంగా ఆ, ఈ రకమైనటువంటి రాజకీయాలు మాత్రం అది ఆరోగ్యం కాదు. ఏమైనా మీరు ఆ పద్ధతి తీసుకున్నారు కాబట్టి ఎస్, మేము ఆహ్వానిస్తున్నాం. రేపు ఆ, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, టీచరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అట్లాగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లయితే మీరు చాలా సౌహృదయంతో వైసీపీ మెజార్టీని అంగీకరించారో అట్లాగే వామపక్షాలు గెలిచినటువంటి సీట్లలో మీరు పోటీ చేయకుంటే మంచిదనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. మంచి ఆలోచన. ఓకే, సైదా గారు, శ్రీనివాస్ చౌదరి గారేమో ఆయన మీ వైపే చూస్తున్నాడు కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఏదైనా వచ్చింది దొరికిన దాంతో వస్తే బాగుంటుందని చెప్పేసి, కాంగ్రెస్లోకి నిజంగా వచ్చే అవకాశాలు ఎంతవరకు కనపడుతున్నాయి, ఆ రకమైనటువంటి వ్యూహంతోనే బొత్స గారు ఉన్నట్టుగా అనుకోవాలా, అది బొత్స విషయానికి వస్తే. ఇకపోతే కూటమి ఈరోజు డ్రాప్ అవటం ఎలా చూస్తున్నారు? నిజంగానే ఇది హుందా రాజకీయాలు కానీ భావించాలా, లేదంటే దీని వెనకాల ఏమన్నా ఒక వ్యూహం ఉందా? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ గఫూర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. సురేష్ గారు, మనం గత డిబేట్ లో కూడా మనం అనుకున్నాం, తెలుగుదేశం పార్టీ ఇంత దుందుడుగా ఎందుకు వ్యవహరిస్తా ఉంది, బలం లేని చోట అభ్యర్థిని ఎందుకు నిలబెట్టబోతా ఉంది అనే దాని మీద మనం చర్చించుకున్నాం. 8వ తారీఖు డిబేట్ అనుకుంటారు, మీరే నిర్వహించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాస్తవంగా రాజకీయాల్లో నైతిక విలువలకి నిలబడి కట్టుబడి మరి చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే భవిష్యత్తు రాజకీయాలను ఊహించి ఎందుకు ఈ తలకాయ నొప్పి వ్యవహారం, ఈ ఖర్చు పెట్టి మనం అంత చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మనం ఇబ్బంది పడతామేమో, ప్రజల్లో అబాస్ పాలవుతామేమో అనేటువంటి, ఓడిపోతే మన పరిస్థితి ఏంది అనేది ఆలోచన జరిగినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క విశాఖ ఎన్నికల సంబంధించి చర్చ జరిగింది. అలాగే పొలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా దాదాపు 2.5 గంటల పాటు పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగితే ఆ పార్టీ అభ్యర్థిని పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం కూడా చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అభ్యర్థి కూడా బైరా దిలీప్ చక్రవర్తి అనేటువంటి అభ్యర్థిని పోటీ పెట్టాలనేటువంటి అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా, చివరికి వచ్చే వాళ్ళకి ఈ రోజు 13వ తారీఖు లాస్ట్ డేట్. అవును, నిన్న లాస్ట్ మినిట్ లో వినపడింది, జనసేన తరపున కూడా అడుగుతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి అని, ఆయన ఆ పార్టీ తరపున పోటీ చేస్తామని అడుగుతున్నారు అనేది ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. ఎస్, అవునవును వచ్చింది. ఈ రోజు లాస్ట్ డేట్ నామినేషన్స్. మరి ఎకాఎకిన ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. సరే, ఎనీహౌ ఈ ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం. ఎందుకంటే మెజారిటీ లేని చోట పోటీ చేసి, అంటే గఫూర్ గారు ఒక యాంగిల్లో రాజకీయం చేయాలనేటువంటి భావనతో ఆయన చెప్పారు. ఒక బలమైన నాయకుడిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, ఎందుకంటే గతంలో రోసయ్య గారు మీరు చూశారు, ఆయన రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉంటే ఆ రోజు ఆయన వాణిని ఏ విధంగా వినిపించేవాడో ఆయన్ని తప్పించడం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు శాసనమండలిని రద్దు చేశాడు, మనం చూసాం. ఎందుకంటే అంత ఈ పెద్ద సభకు అంత గౌరవం ఉంది, అంత రెస్పెక్ట్ ఉంది, అంత వ్యవహారం ఉంది. అయితే గఫూర్ గారు చెప్పినట్టుగా మరి నిజంగా మరి కొండందోవి ఎలిగిన పట్టినట్లుగా తెలుగుదేశం వాళ్ళు ఇది ట్రబుల్ షూట్ ఏమంటారు మిస్ఫైర్ అయింది, ఇది మిస్ఫైర్ అయింది అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మరో యాంగిల్లో కోటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ఇది ఏదో వ్యవహారం జరిగిందనేటువంటి ఒక భావన ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా మరి తెలుగుదేశం పార్టీ ఒక అడుగు వెనక్కేసి ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అనేది నిజంగా ఇది సంతోషించదగ్గ విషయమే. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం. సరే, మీరు చెప్పినట్లుగా బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు, రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యుడిగా ఉన్నాడు. మరి ఆయన ఒక దశలో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి ముఖ్యమంత్రి పదవి రేసులో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి వాడు ఈ రోజు వైసీపీలో, మరి ఆ రోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి హత్యను కూడా ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అయితే ఈ రోజు కాన్బట్ రాజకీయ పరిణామాలు మారినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ప్రయాణిస్తా ఉన్నాడు. మరి ఆయన కూడా ఈ విషయంలో
ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతాయనేది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మరి అంత తీవ్రంగా విమర్శించిన వ్యక్తి వైసీపీలో కొనసాగుతూ ఉన్నాడు కదా. రేపు కాంగ్రెస్ లోకి రావచ్చు, లేదా తెలుగుదేశంలోకి రావచ్చు, చెప్పలేం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు షర్మిలమ్మ గారి నాయకత్వంలో కొంత ఆదరణ పెరుగుతూ ఉంది. ఈరోజు మా షర్మిలమ్మ గారు ఢిల్లీలో మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ పిసిసి అధ్యక్షుడితో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాల మీద మల్లికార్జున గారితో, రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే పార్టీ సంస్థాగతంగా నిర్మాణానికి సంబంధించి కూడా ఆమె కొన్ని సూచనలు మరి చేసినట్లుగా మాకు తెలుస్తూ ఉంది. త్వరలోనే కమిటీలు కూడా మరి అప్రూవల్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం పోయింది. ఈరోజు ఆ పార్టీ క్యాడర్లోనే ఒక నమ్మకం పోయింది ఆయన. ఎందుకంటే పాడి కిందేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం, సరే తర్వాత జరిగింది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన కర్మ సిద్ధాంతం చెబుతున్నాడు. కానీ రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు. మనం చూసాం ఎన్డీఏ కూటమి 5 సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమ చేసింది, అనేక ఆటుపోట్లు తట్టుకుంది, అనేక ఇబ్బందులు పడ్డారు, జైలుకి వెళ్ళారు, అవమానాలు పాలయ్యారు, అనేక దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి. ఇన్ని చేస్తే అధికారం వచ్చే వాళ్ళగా చావు తప్పి కన్నులొట్టమని సన్నంగా మరి బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటే ఎవరు ఉండరు ఆ పార్టీలో. మేము ఆ పార్టీ నాయకుడిని ఎవరైనా కొడతా ఉంటే చూస్తా మేరకుండా వెళ్ళిపోతే అతను పార్టీలో కొనసాగడు. ఈ రోజు జరుగుతూ ఉంది జోగి రమేష్ అగ్రిగోల్డ్ ఆస్తుల్లో మరి ఆయన అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి, కొడుకు అరెస్ట్ చేశారు. ఇంకా కొన్ని జరుగుతాయి. ఇప్పటికీ అనేక మంది మీద కేసులు పెట్టి లోపలేశారు. ఇంకా ముందు అనేక ఘటనలు జరగబోతా ఉన్నాయి. రెడ్ బుక్ లో ఏముందో మనకు తెలియబోతా ఉంది. మరి వీళ్ళందరినీ కాపాడుకుంటేనే అతను రాజకీయ నాయకుడిగా కొనసాగుతాడు తప్ప అతను నాకెందుకుని ఆడాడు, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటా, లేకపోతే లండన్ పోతా అంటే రాజకీయాలు కుదరదు. ఫుల్ టైం పొలిటీషియన్ లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలా. లేకుండా ఏదో నామకే వస్తేగా అప్పుడప్పుడు విజయవాడ వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మరి ఓదార్పు మాట్లాడిపోతే మాత్రం రాజకీయం జరగదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పుంజుకుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా సురేష్ గారు. ఓకే సైదా గారు.